హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మన వీడియో ప్రకాశం బ్యారేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నెల్లూరు నుంచి అయితే విజయవాడకు వచ్చాను. సో ఫస్ట్గా మనం ప్రకాశం బ్యారేజ్ స్టార్టింగ్ పాయింట్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తుంది ఆ టెంపుల్ ఉండే దారి అనమాట. ప్రజెంట్ అయితే ఎవరిని అలౌ చేయట్లేదు. మనం ప్రకాశం బ్యారేజ్ వరకు చూడొచ్చు. ఇక్కడ బోట్లు, ఆ వ్యూ పాయింట్. సో ప్రకాశం బ్యారేజ్ పక్కనే అమ్మవారి టెంపుల్, అక్కన మందన కేవ్స్ టోటల్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేశాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి మంచి ప్లేస్లని అస్సలు మిస్ అవుద్దు. మీకు టైం ఉన్నప్పుడు మన ఛానల్ ఓపెన్ చేసి చూడడానికి ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. సో మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఫస్ట్ ఒక చిన్న వ్యూ పాయింట్ అయితే చూపిస్తా. ఈ ప్లేస్ని అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ప్లేస్ దగ్గర ఎక్కువగా అమ్మవారి జాతర టైంలో భక్తులంతా ఇక్కడ స్నానాలు చేస్తారు, ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు అనమాట. మంచి ఫేమస్ అయిన ప్లేస్ ఇది. అమ్మవారి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి పైకి ఎక్కామంటే మనకు ప్రకాశం బ్యారేజ్ అని ఇలా బోర్డు అయితే ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు ప్రకాశం బ్యారేజ్ టోటల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మంచి లొకేషన్ అనమాట, బ్యూటిఫుల్ స్పాట్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఫోటోషూట్స్కి మనం రీల్స్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. దానికంటే దీనికి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. సో అదంతా చెప్పుకోవాలంటే మనకు ఇంకొక 1 అవర్ టైం కావాలి. సో మీకు ఇక్కడ ఉన్న లొకేషన్ల వరకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడంతా పడవలు, బోట్లు. సో అమ్మవారి యాత్రకు వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ అంతా మనం షికారుగా ఒక 100 రూపీస్ ఇస్తే ఈ బోట్లో షికారు ఉంటుంది. సో దీని పక్కన మనకు భవానీ ఐస్లాండ్ ఉంటుంది. సో ఆ వీడియో కూడా చేస్తున్నా. ప్రజెంట్ అయితే ఈ ప్లేస్ వరకు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకసారి చూడండి, మనకి ఈ ప్రకాశం బ్యారేజ్ అమ్మవారి టెంపుల్ని ఆనుకుని ఉంటుంది. మనకు రైట్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇచ్చి భవానీ ఐస్లాండ్కి దారి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ప్రజెంట్ టైం అయితే 12గా వస్తుంది మధ్యాహ్నం. ఈ టైంలో కూడా ఇంత మంచి ఉందంటే ఈ ప్లేస్ యొక్క స్పెషల్ అనేది అర్థం చేసుకోవచ్చు. మనం 100 రూపీస్ ఇచ్చామంటే ఈ బోట్లో షికారుగా మొత్తం ఈ ప్లేస్ అంతా కవర్ చేయొచ్చు. సో మనం ఈ సైడ్ చూసారంటే అమ్మవారి టెంపుల్కి పెద్ద కొండ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. చాలామంది విజయవాడ వచ్చిన వాళ్ళు అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకు స్టార్టింగ్లోనే ఓం గుర్తని ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్కి ఎంట్రన్స్ ఉంటుంది. సో మంచి లొకేషన్ స్పాట్ అనమాట. సో మీకు ఈ బ్యారేజ్ కూడా కంప్లీట్గా చూపిస్తాను ఇక్కడ నుంచి. ఈ ప్లేస్లో అయితే ప్రజెంట్ అయితే వాటర్ లేవు. ఈ సైడు మాకు ఆ సైడ్ అంతా కంప్లీట్గా వాటర్ ఉంది. ఎందుకంటే ఈ బ్యారేజ్ అంతా ప్రజెంట్ క్లోజ్ చేస్తున్నారు అనమాట. ఈ సైడ్ వాటర్ రానికుండా ఇక్కడ చూసారా టెంట్లు ఉంటాయి మొత్తం. ఈ టెంట్లు అంటే సాధువులు, ఇంకా మహాకుంభమేళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. విజయవాడ నుంచి వెళ్ళిన వాళ్ళు అమ్మవారి భక్తులు అనమాట. సో ఒకసారి వ్యూ పాయింట్స్ చూడండి. ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మనకు మెయిన్ లొకేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇటు సైడ్ అమ్మవారి టెంపుల్, అటు పున్నమి ఘాటు, ఇటు భవానీ ఐస్లాండ్. సో ఆల్ ప్లేసెస్ అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి మనకు. అందుకోసం మీకు ప్రకాశం బ్యారేజ్ని అయితే ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఈ లొకేషన్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకి ఈ సీజన్ దాటిందంటే తర్వాత సమ్మర్ అనమాట. ఇంత మంచి లొకేషన్ మళ్ళీ మనకు కనిపించదు. సో చూడాలంటే కూడా ఇంకొక 1 ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, అండర్ బ్రిడ్జ్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ మనకు స్టార్టింగ్ పాయింట్ ఇది. సో లొకేషన్ మాత్రం చాలా బాగుంది. సో మీకు ఒక లైన్ వే కూడా చూపిస్తాను. మనకు ఆపోజిట్ ఉండేది కొండ, ఇంతకుముందు మన వీడియోలో చూపించుకున్నాం. సో ఇదన్నమాట ఈ ప్రకాశం బ్యారేజ్. ఈసారి ఎవరైనా విజయవాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. గైస్ చూసారు కదా, సో ఇదన్నమాట మన ప్రకాశం బ్యారేజ్ యొక్క వ్యూ పాయింట్. సో కంప్లీట్గా చూపించాలని అనుకుంటున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో తెలియదు కానీ, సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలని కూడా కామెంట్ చేయండి.